హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. మీరు ఇక్కడ చూస్తున్న కారు వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ కారు వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో కేటన్ అండి, విఎక్స్ఏ వేరియంట్, పెట్రోల్ వేరియంట్. ఈ వెహికల్ వచ్చేసరికి 2017 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి. సిల్వర్ కలర్లో ఉందండి, చూడడానికి చాలా బాగుంది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుందండి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 13/12/2017లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యిందండి. మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అప్ టు మీకు 12/12/2032 వరకు ఈ వెహికల్ యొక్క లైఫ్ అనేది ఉంటుందండి. కావాలంటే మీరు ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా పోస్ట్లో ఉందండి. సో కస్టమర్ అయితే మీకు తంబ వేసి టోకెన్ రేట్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారు. వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉందండి. మీకైతే ఈ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెహికల్ అంతా మాత్రం మంచి కండిషన్లో ఉందండి. మీకు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఫ్యామిలీకి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ వెహికల్. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించిన ఒకసారి మనం టైర్స్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు వీడియోలో చెక్ చేద్దామండి. కార్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో యూజ్ చేసినటువంటి కార్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే టైర్ కండిషన్ ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది ఒక 50% వరకు టైర్ అయితే ఉందండి. మనం టైర్స్ అయితే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా వేయించుకోవాలండి. ఫ్రంట్ సెక్షన్లో టైర్ అయితే మీకు అరిగిపోయింది అనమాట. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ సెక్షన్లో ఇది కూడా మీకు 50% టైర్ అయితే ఉందండి. కార్కి అయితే ఏ పార్ట్ కూడా మారలేదండి, ఏ గ్లాసు కూడా మారలేదనమాట, ఒరిజినల్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఈ కార్ సంబంధించిన రియర్ సెక్షన్లో టైర్స్ కూడా చూడొచ్చు మీరు. ఇది కూడా మీకు ఒక 50% అయితే ఉందండి. క్లియర్గా మీరు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. కార్ యొక్క రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చండి. ఇక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. కండిషన్ అయితే బాగుంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనేది మీకు పక్కగా చెప్పగలను. రియర్ సెక్షన్లో మాత్రం ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉందండి. మేజర్ డెంట్ అయితే కాదు, యాక్సిడెంట్ అయితే కాదండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో కూడా ప్రొఫైల్ అంతా కూడా మీకు చూడొచ్చు. స్క్రాచెస్ అయితే ఏం లేవండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది ఒక 80% వరకు టైర్ కండిషన్ అయితే ఉందండి. ఇది పెట్రోల్ వేరియంట్, మళ్ళీ చెప్తున్నాను, ఒక 18 kilometers వరకు మీకు మైలేజ్ అనేది ఇస్తుందండి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. నెక్స్ట్ మీకు డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఒరిజినాలిటీ ఉంది, ఎక్కడ కూడా రస్ట్ లేదు. అన్ని డోర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి, ఎక్కడ కూడా మార్చబడలేదన్నమాట. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది. అన్ని పిల్లర్స్ కూడా మేము చెక్ చేయడం జరిగిందండి. కండిషన్ అయితే బాగుంది సార్, మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు నీట్ కండిషన్లో ఉందండి, రస్ట్ అయితే లేదు. జంక్షన్ కూడా ఒరిజినాలిటీ ఉంది. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు సార్ ఇది. నెక్స్ట్ మీకు వెహికల్ సంబంధించిన పిల్లర్స్ అయితే మేము చెక్ చేసామండి. మీకు అయితే సందేహం అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ సెక్షన్లో పవర్ విండోస్ వస్తాయండి. రియర్ సెక్షన్లో మాత్రం మాన్యువల్గా మీకు విండోస్ అయితే ఉంటాయండి వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినాలిటీ ఉందండి. క్లియర్గా మీకు వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. జంక్షన్ కూడా ఒరిజినాలిటీ ఉందండి, రస్ట్ అయితే లేదు. అలాగే మీకు ఒరిజినల్ పంచింగ్ ఉందండి, ఎలాంటి డ్యామేజ్ లేదండి. క్లియర్గా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జంక్షన్ అంతా ఒరిజినల్ ఉందండి, నీట్గా ఉంది, ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు. మళ్ళీ చెప్తున్నా, పిల్లర్స్ కూడా ఒరిజినాలిటీ ఉన్నాయండి, మేమైతే చెక్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు సార్ మీకు. నెక్స్ట్ మనం ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దామండి. చూడొచ్చు, ఈ వెహికల్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుందండి, పవర్ విండోస్ వస్తాయి. రియర్ సెక్షన్లో మాత్రం మాన్యువల్గా మనకి విండోస్ వస్తాయి అనమాట అండి. వెహికల్ అంతా కండిషన్లో ఉందండి, నీట్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్నది ఒకసారి మనం వీడియోలో చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 73,000 kilometers తిరిగిందండి వెహికల్ అయితే మాత్రం. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి ఏసీ అయితే మాత్రం ఎక్సలెంట్ వర్కింగ్లో ఉందండి. ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఏసీ సంబంధించి అయితే లేవండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే మీకు గేర్స్ కూడా మాన్యువల్ గేర్ సిస్టమ్ కాబట్టి చాలా స్మూత్గా గేర్స్ అయితే పడుతున్నాయండి. నేనైతే డ్రైవ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ కూడా బాగుందండి వెహికల్ సంబంధించి. నెక్స్ట్ ఇంటీరియర్ పరంగా మీకు చూడొచ్చు, రూప్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవండి. నీట్ కండిషన్లోనే ఉంది వెహికల్ అంతా కూడా. సీట్ కవర్స్ అయితే న్యూ కండిషన్ ఉన్నాయండి, మీరైతే చెక్ చేసుకోవచ్చు వీడియోలోని. ఓవరాల్గా అన్ని సీట్ కవర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయండి. ఓవరాల్గా ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఈ వెహికల్కి అయితే లేవండి. తక్కువ బడ్జెట్లోనే ఈ వెహికల్ అయితే మనకైతే సేల్కి అయితే ఉందండి. నేను లాస్ట్లో ప్రైస్ కూడా చెప్తాను. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించిన రికార్డు సంబంధించి ఎలాంటి ట్రాఫిక్ చలన్స్ కానీ కేసెస్ కానీ ఏం లేవండి. మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి టోకెన్ రేట్ చేసి తంబ వేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేయించేస్తాం అనమాట. చాలామంది మన సబ్స్క్రైబర్ మిత్రులు అలాగే మనకి వీడియో చూస్తున్న వ్యూయర్స్ కూడా కామెంట్ చేస్తున్నారండి, తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి కార్స్ ఏమైనా సేల్కి పెట్టండి అని చెప్పేసి. సో అందుకే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అదేనండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఒకసారి కండిషన్ కూడా చెక్ చేద్దామండి. మనం ఒకసారి రియర్ సెక్షన్లో కూడా చూడొచ్చు. డిక్కీ డోర్ అయితే మీకు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవండి, ఒరిజినల్ కండిషన్లోనే ఉంది. పంచింగ్ కూడా మీకు ఒరిజినల్లో ఉందండి, ఎలాంటి డ్యామేజ్ లేదు. జంక్షన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని. అలాగే నెక్స్ట్ మీకు స్టెఫిన్ టైర్ సంబంధించిన చూడొచ్చు క్లియర్గానే. స్టెఫిన్ టైర్ కూడా మీరు ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది.
ఆల్మోస్ట్ న్యూ కండిషన్ అయితే ఉందండి స్టెఫిన్ టైర్. మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే మనకి కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 2,60,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు, మీరైతే బార్గెన్ చేసుకోవచ్చండి. నేను మరీ చెప్తున్నాను, అందుకని చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదండి. వాళ్ళు నెక్స్టబుల్ చెప్పారు కాబట్టి మీరు లొకేషన్కి వచ్చి, అంటే ఇది కాకినాడ, అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి వెహికల్ అయితేని, మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది మీరు కస్టమర్తో మాట్లాడుకోవచ్చండి. ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అలా చేయరు, కొంతమంది ఫేక్ మనుషులు ఉన్నారు, వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి మరీ చెప్తున్నాను, దయ్యుంచి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. దీనివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, మా టైం వేస్ట్ అవుతుంది. అర్థం చేసుకోండి, ఇంకెంతకన్నా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే దీనివల్ల మీకు కలిసి వచ్చేదంటూ ఏముండదు. ఒకవేళ ఈ వెహికల్ నచ్చింది, తీసుకునే ఉద్దేశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి. మేము డీటెయిల్స్ మీకు ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను ఖచ్చితంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.